ఒకడు పరిగెత్తుకొని ఒక ఆయన వచ్చాడు. పరిగెత్తుకుంటూ ప్రభు దగ్గరికి రావటంలో పరిగెత్తినట్టు ఉంది బైబిల్లో. పరిగెత్తాడంట. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెదకండి. పరిగెత్తకపోతే ఆయన వెళ్ళిపోతాడేమో, పరిగెత్తకపోతే ఆయన నాకు దొరకడేమో, పరిగెత్తకపోతే ఆయన నేను అందుకోలేనేమో, పరిగెత్తకపోతే ఆయన నిన్ను కలుసుకోలేనేమో, పరిగెత్తకపోతే ఆయనతో మాట్లాడలేనేమో, నాకున్న ఆశ, నాకున్న ఆలోచన, నాకున్న మనసులో ఆయనకి చెప్పలేనేమో అనే తపనతో పరిగెత్తాడు. పరిగెత్తిన వాడిలో కనిపించేది ఆశ, ఆసక్తి, ప్రభువు కోసమైన ఆ ఆత్మీయ దాహం. మంచిదే. పరిగెత్తడమే కాదండి, పరుగులెత్తడమే కాదు, ప్రభు ఎక్కడుంటే అక్కడ మోకాళ్ళు వేసాడంట. ఇది ఇంకా అద్భుతమైన విషయం. కానీ బైబిల్ చెప్తుంది, వడిలిపోయిన చేతులు సడిలిన మోకాలను బలపరుస్తాడు. కనుక ఈ యవనస్తు ఈ వ్యక్తిలో కనపడేది ఏంటంటే, ఒకటి పరిగెత్తే మనసు, పరుగులెత్తుకుంటూ వచ్చాడు ప్రభు దగ్గరికి. రెండవ విషయం ఏమిటంటే, తాను ప్రభు వారి దగ్గరకు వచ్చి మోకరించాడు. ఇది ఆయనలో కనపడే ఒక మంచి లక్షణం. సరేండి, ఒక క్రీస్తు బిడ్డకు ఉండాల్సింది అంటే మోకరించే అనుభవం, మోకాళ్ళ అనుభవం, మోకరించే అనుభవాన్ని తప్పక మనం కలిగి ఉండాలి. యవనస్తుడు మనకు నేర్పిస్తున్నాడు, ఆ వ్యక్తి మనకు నేర్పిస్తున్నాడు. ఎవరు ఈ వ్యక్తి? పరిగెత్తుకుని వచ్చాడంటే సామాన్యుడు కాడు. ఈ వ్యక్తిని గురించి బైబిల్ చెప్తుంది, ఆయన యవనస్తుడు అంట. ఏ కాలంలో ఉన్నాడు? యవన కాలంలో ఉన్నాడు. ఒకటి. రెండవది, లోకాసువార్తలో మనం చదువుకున్నాం, ఆయన అధికారి. సరే, ఆయన అధికారం కలిగిన వాడు, ఒక మనుష్యుడు అని మరి భక్తుడు మాటలు చెప్పినా ఆయన ఎవరో అంటే ఆయన గూర్చి కొంచెం ఆలోచిస్తే, సరే పరిగెత్తుతున్నాడు, మోకాళ్ళు వేశాడు అంటే ఈయనకి ఏదో చెప్పని రోగం వచ్చింది, తెలియనివో పెద్ద సమస్యలు వచ్చాయి కాబట్టే ప్రభు దగ్గరికి పరిగెత్తుతున్నాడు. లేనోడు కాబట్టి పరిగెత్తున్నాడు, బాధలో ఉన్నాడు కాబట్టి పరిగెత్తున్నాడు, కష్టాల్లో ఉన్నాడు కాబట్టి పరిగెత్తున్నాడు అనుకోవచ్చు. కానీ ఆయనకి ఏమీ లేవు, అక్కడ ఉన్నట్టు లేవు. మళ్ళీ ఎవరో? ఒకటి యవనస్తుడు, రెండవది అధికారి, మూడవది అతను గూర్చి ధనవంతుడు అనే మాటలోనే కింద. ఆయన గొప్ప ధనవంతుడు, రెండవది అధికారంలో ఉన్నవాడు, మూడవది యవనస్తుడు. మా ప్రారంభం బాగొట్టం కాదు, మా అంతం బాగుండాలి. మా జీవిత ముగింపు బాగుండాలి. మా జీవిత ముగింపు ఆశీర్వాదంగా ఉండాలి. పని ఆరంభము కంటే పని ముగింపు గొప్పది నాయన. కాబట్టి మేము నెరవేర్చేవారిగా ఉండాలి, సఫలపరిచేవారిగా ఉండాలి, సంపూర్తి చేసేవారిగా ఉండాలి. మమ్మల్ని అలా సిద్ధం చేయమని, దీవించమని, ఈ మాటలు నీ బిడ్డ హృదయాల్లో ముద్ర వేసి దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.